మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ హుజురాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఈ పునరుత్థాన దిన శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 9 నుంచి. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచిదవు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రైస్తవ సమాజంలో లేదా క్రైస్తవ కుటుంబాలలో దారిద్ర్యము రాజ్యమేలుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకటి ఉంటే ఒకటి లేని పరిస్థితి ఉందండి. అప్పులు కుప్పలై కూర్చుంటున్నవి. అప్పులవాడు ఇంటి ముందుకొచ్చి నా అప్పు ఎప్పుడు తీరుస్తావని అడగడం మనం చూస్తూ ఉంటున్నాం. ఎంతకాలము ఈ అప్పుల కుప్పలో మనం కూరుకొని జీవిద్దాం? అందుకనే అప్పుల తిప్పలు పోవాలి, సర్వ సమృద్ధి మన కుటుంబాలలో నిత్యము రాజ్యమేలుచుండాలనుకుంటే దానికి ఒక చక్కని రహస్యం ఇక్కడ సామెతల గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే, సోమరితనాన్ని మనం విడిచిపెట్టాలి, నిద్రమత్తును మనం విడిచిపెట్టాలి, నిర్లక్ష్యాన్ని మనం విడిచిపెట్టాలి, చురుకుదనము కలిగి నిత్యము మెలకువగలిగి మనము ముందుకు సాగాల్సిన వారమై ఉంటున్నాం. మన ఆరాధ్య దైవం, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో శరీరధారిగా జీవించిన దినాల్లో ఆయన పెందలకడనే లేచి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసిన ఆయన అనుభవాన్ని మార్క్స్ వార్త 1వ అధ్యాయము 35లో మనము చూడవచ్చు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, కుటుంబ యజమానులారా, యజమానురాన్లారా, ఆలోచించండి. ఏ సమయానికి మనం నిద్ర లేస్తూ ఉంటున్నాం? అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ నిద్రావస్థలో ఉన్నటువంటి వారికి ఒక మంచి పేరు పెట్టాడు. ఇక్కడ ఏమని? సోమరి అంటున్నాడు. ఎంత విచారకరమండి. క్రైస్తవ బిడ్డలు ఎప్పుడు సోమరితనంగా ఉండకూడదండి, ఎక్కువసేపు నిద్రపోకూడదు. అందుకనే నువ్వు మేల్కొనాలి, కుటుంబాన్ని మేల్కొల్పాలి, దేవుని సన్నిధిలో సమకూర్చాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. అందరికీ వందనాలు.